అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ప్రకటించబోయే కొత్త పీఆర్సీపై సంచలనం. భారీగా ఫిట్మెంట్ 51%తో మంజూరు చేసే దిశగా సమావేశం అయితే జరుగుతుందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా పీఆర్సీ అయితే సరైన సమయానికి అమలు చేయాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. సాధ్యమైనంత తొందరలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్త పీఆర్సీని అయితే అమలు చేస్తారండి. టీఎన్జీఓల ప్రతిపాదన అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో భాగంగా 51% ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67% కరువు బడ్జెట్తో కలిపి 2023 జూలై 1వ తేదీ వర్తింపజేసేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీఓల సంఘం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరింది. సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అభ్యర్థించింది. సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, సహాధ్యక్షుడు కస్తూరి వెంకట్, సత్యనారాయణ గౌడ్, ఇతర నేతలు లక్ష్మణ్, ముజీజ్, కొండలరెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు సోమవారం శివశంకర్ను బీఆర్కే భవన్లో ఆయన కార్యాలయంలో కలిసి కొత్త పీఆర్సీపై తమ ప్రతిపాదనలు సమర్పించారండి. కనిష్ట వేతనం 35,000 రూపాయలు, గరిష్ట వేతనం 2,99,100 రూపాయలుగా ఉండాలని, కనీస పెన్షన్ మొత్తాన్ని 17,500కు పెంచాలని, గ్రాట్యుటీని 24 లక్షలు, 15 సంవత్సరాల సర్వీస్ నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇవ్వాలని, ఇంటి నిర్మాణ అడ్వాన్స్కి సంబంధించి 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు శిశు సంరక్షణ సెలవులు ఇవ్వాలని, ఉద్యోగులు చనిపోతే దహన ఖర్చుల సాయం 75,000కు పెంచాలని టీజీఓ నేతలు ఈ సమావేశంలో భాగంగా కోరడం జరిగిందండి. సాధ్యమైనంత తొందరలోనే కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. సో వన్స్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక పీఆర్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇదండి వాటి ఎంప్లాయ్ సంసిట్యుయేషన్ తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ యువర్ కొలీగ్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.